ఇజ్రాయెల్‌తో పెట్టుకోకు. ఇజ్రాయెల్‌తో పెట్టుకుంటే చిత్తడైపోద్దన్న విధంగా అమెరికా మాజీ నిఘా అధికారి టర్కీకి వార్నింగ్ ఇచ్చాడు ఎర్డగాన్‌కి. ఎందుకంటే ఇరాన్, అమెరికా మధ్య జరిగినటువంటి శాంతి ఒప్పందంకి మాకు సంబంధం లేదని ఇజ్రాయెల్ చెప్పేసింది. దాని గురించి ఆ ఎర్డగాన్ మాట్లాడుతూ సరే చూసుకుందామైతే మీరు ఎక్కడ దాడి చేస్తారో చూస్తాము. మీ దాడికి మేము సిద్ధంగా ఉన్నామని నిన్న వార్నింగ్ ఇచ్చాడు. ఈరోజు ఉదయం కూడా దాన్ని కంటిన్యూ చేశాడు. దానికి రిప్లై ఇస్తూ ఇప్పుడు అమెరికా అధికారి ఈ విధంగా మాట్లాడాడు. ఎందుకంటే ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి సైప్రస్, ఆర్మేనియా, గ్రీస్ వీటన్నింటిలో కూడా భారతదేశానికి చెందినటువంటి ఆయుధాలు ఉన్నాయి. ఆ ఆయుధాలకి ఇప్పుడు ఇజ్రాయెల్ ఆయుధాలు కూడా తోడవుతాయి. కాబట్టి చూసుకొని మాట్లాడు అన్న విధంగా మాట్లాడాడు. పైగా ఇజ్రాయెల్ ఇప్పుడు మీరు అనుకున్నట్లుగా లేదు. అలాగే అమెరికా, ఇరాన్ ఒప్పందంలో ఇజ్రాయెల్కి సంబంధం లేకపోయినా ఇజ్రాయెల్ ఎప్పటికీ అమెరికాకి మిత్రదేశమే. మా స్నేహం, మా యొక్క సంబంధాలు, మా యొక్క సహకారం ఎప్పటికీ ఇజ్రాయెల్కి ఉంటాయి. కాబట్టి మీరు ఆచితూసి మాట్లాడండి అన్న విధంగా అయితే అధికారి ఇటు ఎర్డగాన్‌కి వార్నింగ్ ఇచ్చాడు. అయితే ఈ మధ్య టర్కీ చాలా వరకు ఎక్స్ట్రాలు చేస్తుంది. టర్కీ ఏంటంటే ఇప్పుడు వాళ్ళ దేశాల కోసం మేము నిలబడుతున్నాం. టర్కీ ఇప్పుడు అన్ని దేశాలకి పెద్దరికం చేయడానికి బహుశా ఎర్డగాన్ ఇదవుతున్నట్లున్నాడు. అంటే ఒక నాయకత్వం వహించడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లున్నాడు.